అది ఆ ఫోన్లు ఎవరు తీసుకొచ్చారో తమ్ముళ్ళకి చెప్పండి సార్ ఓ పాలి. ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా, అవునా కాదా? మీరే గనక ఆ రోజు ఫోన్లు తీసుకురాకపోతే పాపం ఇప్పుడు మీ తమ్ముళ్ళు ఫోన్లు లేక ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్ళు. నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా? అన్నట్టు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఫోన్లు వాడుతున్నారు కదా సార్, అక్కడ కూడా తమరే తీసుకొచ్చారా? ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఎందుకని సార్? వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. అసలు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటో మీ తమ్ముళ్ళకి తెలుసా సార్? ఓ పాలు అడగండి సార్. ఏం తమ్ముడు, వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలా చెప్పరు సార్, చేతులు పైకెత్తమనండి. తెలుసు అంటే చెప్పండి, చేతుల పైకి చెప్పండి. సార్ ఎవ్వరు ఎత్తట్లేదు, చాలా మందికి తెలియనట్టుంది. తెలియకపోతే తెలుసుకోండి, మెల్లగా తెలుసుకుంటారులేండి. తమ్ముళ్ళు. నాది ఎప్పుడు ముందు చూపు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి అంత ముందు చూపు ఉంటే రైతులకు కావలసిన యూరియా ముందే ఎందుకు తెప్పించలేదు అని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. 4వ సీఎం ని. 4వ సీఎం అంటే చాలా గ్రేట్ సార్ మీరు. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు. మరి సీఎం అంటే ఎవరు సార్? కామన్ మ్యాన్. చీఫ్ మినిస్టర్ అంటే కామన్ మ్యానా? మరి ఎమ్మెల్యేలు? నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి చెప్తారు సార్? మీ ఎమ్మెల్యేలను అడగండి, వాళ్ళ దర్జా వాళ్ళ బిల్డప్ మామూలుగా లేదు. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలకు కూడా తక్కువ ఏం లేదు సార్. ఆర్భాటాలు పనికిరావు. మీరు చెప్తే మీ ఎమ్మెల్యేలు వినే రోజులు ఎప్పుడో పోయాయి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే పాలసీ ఫాలో అయిపోతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు.